హలో ఎవ్రీవన్. ఎస్, జెనెటిక్స్లో నెక్స్ట్ కంటిన్యూషన్ చూద్దాం. సో ఇక్కడ సెంట్రోమియర్ గురించి, సెంట్రోమియర్స్ అంటే ఏంటంటే, సో ఆల్రెడీ మనం సెల్ డివిజన్ క్లాస్ చెప్పినప్పుడు సెల్ డివిజన్లో క్రోమోజోమ్స్, సిస్టర్ క్రోమోజోమ్స్ దేంతో అతుక్కొని ఉంటాయి అంటే సెంట్రోమియర్. ఇప్పుడు ఇది క్రోమోజోమ్ కదా, ఈ క్రోమోజోమ్లో ఫర్ ఎగ్జాంపుల్ యూ జస్ట్ ఇమాజిన్, సో ఇది క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్, ఇది ఒక క్రోమోజోమ్. అంటే ఇవి రెండింటిని మనం ఏమంటారంటే సిస్టర్ క్రోమాటిడ్స్ అనేసి పిలుస్తారు. సిస్టర్ క్రోమాటిడ్స్ అని అంటారు. ఈ సిస్టర్ క్రోమాటిడ్స్ రెండు మధ్యలో సెంటర్లో అతుక్కొని ఉంటాయి కదా, ఈ సెంటర్లో ఉండే ఈ పార్ట్ని ఏమని పిలుస్తారు అని అంటే సెంట్రోమియర్ అని అంటారు. ఏమంటారు? సెంట్రోమియర్. సో అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అక్కడ. సో సెల్ డివిజన్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను కదా, ఒకసారి చూడండి, అర్థమవుతుంది. అయితే ఇక్కడ సెంట్రోమియర్స్ని బేస్ చేసుకొని మనకేంటంటే క్రోమోజోమ్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇది మీకు 10th క్లాస్ సిలబస్లో లేదండి, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్. యాక్చువల్లీ మీకు ఇంత డెప్త్గా ఏం సిలబస్లో ఇవ్వలేదు. బట్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఐ హ్యావ్ సీన్ సో దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ సమ్వేర్, లైక్ ఏదో ఎగ్జామ్లో చూసా, రీసెంట్గా చూసిన. సో 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఎతకమాకండి, అందులో ఉండదు. ఓకేనా? సో ఏంటది అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి సెంట్రోమియర్స్ కదా, క్రోమోజోమ్స్ అతుక్కొని ఉండేదాన్ని బట్టి మనం 4 టైప్స్గా వీటిని అబ్జర్వ్ చేస్తాం. ఒకటి వచ్చేసి టెలోసెంట్రిక్, అక్రోసెంట్రిక్, సబ్మెటాసెంట్రిక్ అండ్ మెటాసెంట్రిక్. ఇట్లా 4 టైప్స్ ఉంటాయి. ఏంటవి? టెలోసెంట్రిక్ ఒకటి, అక్రోసెంట్రిక్ ఒకటి, సబ్మెటాసెంట్రిక్ ఒకటి అండ్ మెటాసెంట్రిక్ ఒకటి. ఇట్లా 4 టైప్స్ ఆఫ్ సెంట్రోమియర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. అయితే టెలోసెంట్రిక్ అంటే ఏంటి? ఒకసారి ఇమేజ్ అబ్జర్వ్ చేసిన తర్వాత దాని గురించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ద సెంట్రోమియర్ ఈజ్ లొకేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెలోసెంట్రిక్ క్రోమోజోమ్స్. ఓకే, సో టెలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఆర్ నాట్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్స్ బట్ ఇన్ సమ్ అదర్ అనిమల్స్ సచ్ యాజ్ మైస్. ఓకే, అంటే ఏంటంటే ఈ సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్స్కి చివర్లో అతుక్కొని ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి సెంట్రోమియర్ మధ్యలో అతుక్కొని ఉంది, ఇక్కడ చూస్తే కొంచెం పైన అతుక్కొని ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ కార్నర్లో అతుక్కొని ఉంది, ఇక్కడ కార్నర్లోనే ఉంది ఏకంగా. ఓకేనా? ఇప్పుడు మధ్యలో ఉంటే క్రోమోజోమ్స్ చూడడానికి ఇలా ఉంటుంది, కార్నర్లో ఉన్నాయి కాబట్టి ఇలా మాత్రమే ఉంటుంది క్రోమోజోమ్. ఓకేనా? ఈడుండే సెంట్రోమియర్ పైకి జరిగింది కాబట్టి ఇలా కార్నర్లో ఉంటుంది అనమాట. అయితే ఇలాంటి టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్ మనము మనుషుల్లో ఎక్కువగా గమనించమంట. మరి మైజ్, ఎలుక లాంటి జంతువులలో మనం ఇట్లాంటి క్రోమోజోమ్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అయితే సో సమ్ ఆర్గానిజమ్స్ కంటైన్ హోలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ విత్ డిసపియర్డ్ సెంట్రోమియర్స్. సో కొన్ని ఆర్గానిజమ్స్ అయితే హోలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. హోలోసెంట్రిక్ అంటే ఏంటంటే వాటిల్లో సెంట్రోమియర్స్ అనేవి అసలు ఉండవు. ఓకే, సెంట్రోమియర్స్ లేకుండా ఓన్లీ క్రోమోజోమ్స్ వాటంతటికి అవే అతుక్కొని ఉంటాయి అన్నమాట. సచ్ యాజ్ ప్లాంట్స్ ఇన్ ద జీనస్ లుజులా. సో జీనస్ లుజులా, జీనస్ అంటే అది ఒక జాతి, లుజులా అనే జాతి మొక్కలలో అలాంటి క్రోమోజోమ్స్ ని మనం గమనిస్తూ ఉంటాం. సో దీస్ క్రోమోజోమ్స్ హ్యావ్ సెంట్రోమియర్ హెటిరో క్రోమాటిన్ డిస్పర్స్డ్ అలాంగ్ దైర్ హోల్ లెంత్ టు విచ్ ద స్పిండిల్ అటాచెస్. ఇలాంటి క్రోమోజోమ్స్ కి సెంట్రోమియర్ లేకుండా అవి ఎలా పడితే అలా డిస్పర్స్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు సెంట్రోమియర్ ఉంటే ఇట్లా అతుక్కొని ఉంటాయి, సెంట్రోమియర్ లేకపోతే ఏమవుతాయి? ఇలా ఎలా పడితే అలా డిస్పర్స్ అయిపోతాయి, డిస్పర్స్ అయిపోయి కొన్ని స్పిండిల్స్ తోనే అతుక్కొని ఉంటాయి అన్నమాట. సో క్రోమోజోమ్స్ విత్ న్యూమరస్ సెంట్రోమియర్ కెన్ ఇన్ఫ్రీక్వెంట్లీ ఫ్రమ్ ఇన్ మమ్మాలియన్ టిష్యూ కల్చర్ సెల్స్. ఓకే, మమ్మాలియన్ అంటే పాలిచ్చి పెంచే జంతువులని మమ్మల్స్ అంటారు కదా, అలాంటి జంతువుల యొక్క టిష్యూస్లో మనము ఇలాంటి క్రోమోజోమ్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. యూ జస్ట్ ఇమాజిన్. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఓకేనా? ఏంటది? టెలోసెంట్రిక్ క్రోమోజోమ్. సో టెలోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అంటే ఏంటంటే క్రోమోజోమ్స్ చివరన సెంట్రోమియర్ అనేది అతుక్కొని ఉంటుంది. సో ఇలాంటి క్రోమోజోమ్స్ హ్యూమన్ బీయింగ్స్లో తక్కువగా అబ్జర్వ్ చేస్తాం, మిగతా జంతువులలో మనము ఇలాంటి క్రోమోజోమ్స్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అది టెలోసెంట్రిక్. సో హోలోసెంట్రిక్ అంటే ఏంటంటే అసలు సెంట్రోమియరే ఉండదు. సో ఎలా పడితే అలా చల్లా చెదురుగా క్రోమోజోమ్స్ స్ప్లిట్ అయిపోయి కొన్ని స్పిండిల్స్తోనే అతుక్కొని ఉంటాయి అన్నమాట. అంతే, జస్ట్ ఆ మీనింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఓకేనా?
ఇంకా సెకండ్ వన్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ అన్నాడు కదా. సో మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అంటే ఏంటివి అని అంటే ఇవి. సో వీటిని మెటాసెంట్రిక్, మెటా అంటే ఏంటంటే మధ్యలో అని గుర్తుపెట్టుకోండి. సో సెంట్రోమియర్ అనేది క్రోమోజోమ్స్ కి మధ్యలో, వీటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు, తెలుసు కదా మీకు. సిస్టర్ క్రోమాటిడ్స్, ఇదో క్రోమాటిన్ రెండు సెంట్రోమియర్ తోనే అతుక్కొని ఉన్నాయి కాబట్టి వాటిని సిస్టర్ క్రోమాటిడ్స్ అనేసి పిలుస్తారనమాట. ఓకేనా. సో సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. అయితే మెటాసెంట్రిక్ అంటే ది సెంట్రోమియర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్ ఆఫ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ ఎన్ష్యూరింగ్ దట్ బోత్ పార్ట్స్ ఆర్ ఆఫ్ ఐడెంటికల్ లెంత్. ఐడెంటికల్ లెంత్ అని అంటే ఇప్పుడు ఇక్కడ సెంట్రోమియర్ ఎలాగో సెంటర్ లో ఉంది కాబట్టి వీటి లెంత్ రెండు ఐడెంటికల్, అంటే పైన ఎంత లెంత్ ఉంటుందో కింద కూడా సేమ్ అంతే లెంత్ ఉంటుంది అనమాట. ఓకేనా. దెర్ ఈస్ నో ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్ ఇన్ బిట్వీన్ దీస్ టూ క్రోమోజోమ్స్. ఓకే. సో క్రోమాటిడ్స్ పైన ఎంత లెంత్ ఉంటుందో కింద కూడా అంతే లెంత్ ఉంటుంది. అండ్ ది మెటాసెంట్రిక్ హ్యూమన్ క్రోమోజోమ్స్ ఆర్ 1, 3, 16, 19 and 20. అంటే హ్యూమన్ బీయింగ్స్ లో టోటల్ గా 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా. ఈ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ లో సో ఫస్ట్ క్రోమోజోమ్, థర్డ్ క్రోమోజోమ్, 16th క్రోమోజోమ్, 19th క్రోమోజోమ్ అండ్ 20th క్రోమోజోమ్. సో ఇవన్నీ కూడా మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ కి ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా. ఎస్. నెక్స్ట్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్. సో సబ్ మెటాసెంట్రిక్ అంటే ఏంటంటే ఇది లిటిల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. లిటిల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు మెటాసెంట్రిక్ కరెక్ట్ మధ్యలో ఉంది, సబ్ మెటాసెంట్రిక్ అనేది సమ్ వాట్ లిటిల్ ఇంబ్యాలెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్. అంటే పైన ఉండే లెంత్ తక్కువ, కింద ఉండే లెంత్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో అంటే మధ్యలో లేకుండా కొంచెం పైకి ఉంటుంది కాబట్టి కింద క్రోమాటిడ్స్ లెంత్ ఎక్కువ ఉంటుంది, పైన క్రోమాటిడ్స్ లెంత్ తక్కువ ఉంటుంది. సో వాటిని సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ అనేసి పిలుస్తారు. సో దెర్ ఈస్ ఎ లిటిల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద లెంత్ ఆఫ్ ది 2 parts ఆఫ్ సబ్ మెటాసెంట్రిక్ క్రోమోజోమ్స్ బికాస్ ద సెంట్రోమియర్ ఈజ్ స్లైట్లీ ఆఫ్ సెంటర్. స్లైట్లీ ఆఫ్ సెంటర్ అంటే ఆ సెంటర్ కంటే కొంచెం పైన ఉంటుంది అనమాట. సో సబ్ మెటాసెంట్రీ ఈజ్ ప్రజెంట్ Metacentry is present in human chromosomes 2, 4, 12, 17, 18 and X chromosome. Okay, submetacentric chromosomes ఎందులో ఉంటాయంట? సెకండ్ క్రోమోజోమ్స్, ఫోర్త్ క్రోమోజోమ్, 12 క్రోమోజోమ్, 17th, 18th అండ్ ఉమెన్ లో X క్రోమోజోమ్, మెన్ లో కూడా X క్రోమోజోమ్స్ సబ్ మెటాసెంట్రిక్ టైప్ ఉంటాయి. ఇంకొకటి అక్రోసెంట్రిక్ క్రోమోజోమ్. అక్రోసెంట్రిక్ అంటే ఏ సబ్స్టాన్షియలీ ఆఫ్ సెంటర్ సెంట్రోమియర్ on an acrocentric chromosome causes one very long and one very short segment. ఓకేనా. సో ఇమేజ్ చూస్తే ఇది చాలా లాంగ్ ఉంది, ఇది వెరీ షార్ట్ ఉంది, ఇది కొంచెం షార్ట్ ఉంది, ఇది వెరీ షార్ట్ ఉంది, ఇది చాలా లాంగ్ ఉంది అనమాట. అంటే ఆల్మోస్ట్ కార్నర్ లో సెంట్రోమియర్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే అక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్ అనేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో వీటికి ఎగ్జాంపుల్ ఏంటంటే 13 to 15 అంటే 13, 14, 15, 21, 22 అండ్ Y క్రోమోజోమ్స్ హ్యూమన్ బీయింగ్స్ లో. ఇవన్నీ అక్రోసెంట్రిక్ క్రోమోజోమ్స్. ఓకేనా. ఎందుకు ఇలాగా అంటే క్రోమోజోమ్స్ షేప్ మన బాడీలో మీరు ఎక్కడన్నా ఇప్పుడు చూసారనుకో, గూగుల్లోనో యూట్యూబ్లోనో చూస్తే మీకు డౌట్ వస్తుంది, ఎందుకు ఒక్కొక్క క్రోమోజోమ్ ఒక్కో లెంత్లో ఉన్నాయి, ఒక్కో షేప్లో ఉన్నాయి అని మీకు ఎప్పుడైనా డౌట్ వస్తుంది. ఓకే, అందుకనే ఈ టాపిక్ చెప్పాను నేను. సో క్రోమోజోమ్స్ ఏంటి అని అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ సెంట్రోమియర్ అటాచ్మెంట్. సో ఇట్ విల్ బి అగైన్ డివైడెడ్ ఇంటూ 4 types అనమాట. సో అక్రోసెంట్రిక్ అంటే ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంటుంది, సబ్స్ మెటాసెంట్రిక్ అంటే ఏంటంటే కొంచెం సెంటర్ పైన ఉంటుంది, సో మెటాసెంట్రిక్ ఏంటంటే కరెక్ట్ మధ్యలో ఉంటుంది, అండ్ టెలోసెంట్రిక్ అంటే ఏంటంటే ఆ లాస్ట్ చివరన సెంట్రోమియర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇదే జెనెటిక్స్లో ఒక చిన్న టాపిక్. ఓకే, ఎస్. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం ఎవాల్యుయేషన్ చూద్దాం. ఓకే.